ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చాలా రకాలైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. అయితే భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుని ప్రజలమైన మన జీవితాల్లో భూ సంబంధమైన జ్ఞానము లేదా బుద్ధి ఉంటుంది, కానీ దైవ సంబంధమైన జ్ఞానము లేదా బుద్ధి మనలో చాలా సందర్భాలలో కనిపించదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు అని ఒక సాక్ష్యం పొందిన దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఈ రోజుల్లో మన జీవితంలో కూడా దేవుని రాకడ సమీపిస్తున్న దినాల్లో మనము చేయవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రార్థన. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి 119వ కీర్తన 73వ చరణము చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయ చేయుము. ఈ భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నన్ను నిర్మించిన వాడవు నీకే, నాకు ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన వాడవు నీవే. మనందరికీ తెలుసు దావీదు గురించి. సౌలు అంట దావీదుని చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే చాలా సుందరమైన వ్యక్తిగా అనిపించాడంట. ఈ భక్తుడు చెప్తున్నాడు, నీ చేతులతో నీవు నన్ను నిర్మించావు, నాకు ఒక రూపాన్ని నీవు ఇచ్చావు. సాధారణంగా ఆదాముని దేవుడు ఏం చేశాడంటే తన చేతులతో నిర్మించాడు. కానీ ఇక్కడ ఈ భక్తుడు కూడా అన్నాడు, నీవు నీ చేతులతో నన్ను ఏంటంటే నిర్మాణం చేశావు. మందిరానికి వస్తున్న మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాలలో ఏమి నేర్చుకోవట్లేదు చెప్పండి? దేవునిలో ఎలా ముందుకు సాగాలని భక్తి జీవిత సంబంధమైన అనుభవాలు మనం నేర్చుకోలేకపోతున్నాం. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, కానీ ఏం చేద్దామో వెళ్ళిపోతున్నాం, కానీ చాలా విషయాలు మనం ఏంటంటే నేర్చుకోవట్లేదు. ఏం చెప్పండి? నేర్చుకోవట్లేదు. దాని భావం ఏంటో, ఎలా జీవించమన్నాడో అలా ఏం చేయాలమ్మా? జీవించాలి. నేర్చుకోవడం అంటే అర్థం ఏంటండి? అలా జీవించడానికి మనము ప్రయత్నిస్తూ అలా జీవించే విధానంలోనికి మనం వెళ్ళిపోవటాన్ని ఏమంటారంటే నేర్చుకోవడం అనే మాట మనం ఏంటంటే చూస్తూ ఉంటాం. అందుకే అంటే నాకు ఏం కావాలో తెలుసా? బుద్ధి కావాలి అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? బుద్ధి కావాలి అంట. అదేంటి, రాజుగారికి బుద్ధి లేదనుకుంటున్నారా? ఈయనకి జ్ఞానం లేదనుకుంటున్నారా? ఉంది, కానీ అది ఏంటంటే లోక సంబంధమైన బుద్ధి జ్ఞానం ఉంది, కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా తన జీవిత విధానమును కొనసాగించగలిగే బుద్ధి ఏంటంటే లేకుండా పోయింది. ఎందుకు మనందరికీ తెలుసు, ఒకనొకప్పుడు దావీదు చాలా పరిశుద్ధంగా ఏంటమ్మా జీవించాడు, కానీ తర్వాత ఏం చేశాడు చెప్పండి? పాపము చేశాడు. అర్థమైపోయింది. అప్పుడు ఆయనకి అర్థమైపోయి, అయ్యో నేను బుద్ధి లేని పని చేశానండి. కానీ ఇంతకాలం ప్రభువు నమ్ముకుని నా జీవితంలో నేను ఏంటంటే ఆధ్యాత్మికంగా నేను ఎదగవలసిన రీతికి ఏంటంటే ఎదగలేకపోయానని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ చేతులతో నీవు నన్ను నిర్మించావు, నాకు ఒక రూపాన్ని నువ్వు ఏర్పాటు చేసావు నిజమే, కానీ నాకు బుద్ధి కావాలి. ఏ బుద్ధో తెలుసా? నీ ఆజ్ఞలను నేను ఏం చేయాలంటే నేర్చుకోవాలి. నిజం చెప్పండి, నేర్చుకోవాలి. దేవుని ప్రజలమైన దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం, కానీ మనకు ఏమి రావట్లేదు తెలుసా? నేర్చుకోవట్లేదంటే ఆయన ఎలా జీవించమన్నాడో ఆ జీవిత విధానాన్ని కలిగి మనం ఏంటంటే కనిపించట్ల. అందుకే ఇంకొక చోట మంచి మాట రాస్తాడు. 119వ కీర్తనలోనే 34వ చరణం చూస్తే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుంటాను. సరే, ఇక్కడ ఇంకా మంచి మాట అన్నాడు. ఎందుకంటే నాకు బుద్ధి కావాలి.
దేనికి? అక్కడేమో నేర్చుకోవటానికంటే ఇక్కడ ఏంటమ్మా? అనుసరించడానికి. అదేంటంట నేర్చుకున్నాక ఏం చేయగలం? చేయగలం. అదేంటంటారా? నేను చెప్పా, కార్పెంటర్ నేర్చుకున్నాక ఏం చేయగలను సార్? ఆ పని చేయగలను. ఒకటి ప్రార్థన అంటే ముందు నీ ఆజ్ఞలు నేను ఏం చేయాలంటే నేర్చుకోవాలి. రెండవది నేను ఏం చేయాలంటే అనుసరించి ఏం చేయాలంటే నడుచుకోవాలి. కావాలంటే నాకేం కావాలి తెలుసా? బుద్ధి కావాలి. ఏమన్నాడు చెప్పండి అమ్మా? బుద్ధి దయచేయి ప్రభువా అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆస్తి కాదు ప్రభువా, అంతస్తు కాదు ప్రభువా, పిల్లలు కాదు ప్రభువా, లేదా నా కష్టాలు, నా ఇరుకులు, ఇబ్బందులు ఇవి కాదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? బుద్ధి కావాలి. ఏం కావాలి చెప్పండి? బుద్ధి కావాలి. ఎందుకు కావాలో తెలుసా? నా పూర్ణ హృదయంతో నేను నువ్వు ఎలా జీవించమనో ఆ ప్రకారంగా నేను ఏంటంటే నడుచుకోగలుగుతాను. ఎప్పుడు నడుచుకోగలుగుతాను? నీవు నాకు బుద్ధిని ఏంటంటే అనుగ్రహించగలిగినప్పుడు. నాకు బుద్ధి లేకపోవటం వల్లే నేనేం చేస్తున్నా తెలుసా? హృదయపూర్వకముగా నువ్వు చెప్పిన వాక్యానుసారంగా నేనేం చేస్తానంటే నడుచుకోలేకపోతున్నాను. ప్రభువా, నీ చేతులతో నన్ను నడిపించి నాకు ఒక రూపుని ఏర్పరిచిన దేవా, దయచేసి నాకేం చేయాలంటే బుద్ధిని దయచేయి ప్రభువా. హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో నీ యొక్క వాక్యానుసారమైన జీవితంలో నేను నడుచుకుని ఆ బుద్ధి నాకు కావాలి ప్రభువా అని ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ. సరే, అన్ని ప్రార్థనల కంటే ప్రార్థన ఏంటమ్మా? చాలా విలువైన ప్రార్థన, మంచి ప్రార్థన. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుని సంఘానికి, దేవుని మందిరానికి వస్తున్న ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం కాదండి, దేవుని ప్రజలమైన మనం ఆ విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నేర్చుకుని దాని ప్రకారంగా ఎలాగంట పూర్ణ హృదయముతో ఏం చేయాలమ్మా? హృదయపూర్వకముగా. చూసారండి? దాని ప్రకారం మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. అర్థమైందంటారా? ఇదేదో బలవంతంగాను అంటే ఇక్కడ హృదయపూర్వకం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇది తప్పు చేసామనుకో ఏమిస్తాడు దేవుడు? శిక్షణ ఇస్తాడు అని భయముతో ఏం చేస్తాం మనం? కొన్ని పనులు మానేస్తాం. దీన్ని ఏమంటారు చెప్పండి? భయపడి. హృదయపూర్వకంగా అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏంటి? ఈ లోకానికి మానవుడిగా రావటం ఏంటి? పాపినైన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ఏంటి? ఏ యోగ్యత లేని నా జీవితంలో యోగ్యతనిచ్చి నన్ను రక్షించి తన బిడ్డగా స్వీకరించి తన కుమారుడిగా, తన కుమార్తెగా, తన రాజ్య వారసుడిగా చేసుకోవటం ఏంటి? అంత గొప్ప ప్రేమమూర్తి, అంత గొప్ప త్యాగమూర్తి, అంత గొప్పగా ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఏం చేయాలి చెప్పండి? జీవించాలని నీ హృదయం నిన్ను ఏం చేయాలంటే ప్రేరేపించాలి. అలా ప్రేరేపించాలంటే మనకి ఏముండాలి తెలుసండి? బుద్ధి కావాలి. ఏం కాదు చెప్పడమ్మా? ఈయనకి లేదని కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా హృదయపూర్వకంగా అనుసరించే హృదయాన్ని అతడు పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. ఎవరు చెప్పండి? దావీదు భక్తుడు. అందుకే తిరిగి మరలా తను ఏం చేయబడ్డాడు? దేవుని చిత్తానుసారమైన హృదయాన్ని కలిగిన వాడుగా, దేవుని చిత్తానుసారమైన జీవిత విధానంలో హృదయపూర్వకంగా ముందు కొనసాగే ఆ కృప కావాలని ప్రభు అటువంటి బుద్ధిని నాకేంటంటే దయచేయమని ఏం చేస్తానంటే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కీర్తనలు 32వ కీర్తన 9-10 వచనాలు మనం చూస్తే, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచరగాడిదలవైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేకమైన వేదనలు ఏంటండి కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఇచ్చు వానికి కృప ఏంటంటే ఆవరించు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనను కంచర గాడిదల వలెనను మీరు ఉండకుడి అంటున్నాడు. అంటే మనల్ని దేంతో పోల్చాడు ఇక్కడ చెప్పండి? జంతువులతో పోల్చాడు. ఏం పోల్చారమ్మా? మనం ఎవరో మనుషులమా జంతువులమా? ఏమండి? మనుషులమే కదా.
కానీ ఈరోజు జంతువుల్లాగా మనుషులు ఏం చేస్తారంటే ప్రవర్తిస్తున్నారు. లోకంలో చూసారు, క్రూర మృగాల్లాగా ఏం చేస్తారు చెప్పండి, ప్రవర్తించేవారు మనం చూస్తున్నాం. కానీ వాటికి ఏముండదంట, బుద్ధి ఉండదు, ఏంటమ్మా, జ్ఞానము ఉండదు. అందుకే అంటున్నాడు కదా, ఆ నోటికి ఏమేయాలన్నాడు తెలుసండి, కళ్ళెమను. వారును ఏం చేయాలంట, బిగించాలి. గుర్రం ఉందనుకోండి, దాని నోటికి కళ్ళు వేసి దానికి వారేసి ఏం చేస్తాడు తెలుసా అండి, దాన్ని ఆపాలంటే ఆపగలడు, ఏంటమ్మా, నడపాలంటే నడపగలడు. అలాగే దేవుని ప్రజలమైన మన హృదయం కూడా ఎలా ఉండాలి తెలుసండి, చెప్పండి అమ్మా. ఆ కళ్ళెము ఎలా అయితే వేయబడినట్లుగా అలాగా దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క వాక్యానుసారంగా హృదయపూర్వకంగా ప్రవర్తించగలిగే అటువంటి కృపను మనందరూ వెంట కలిగిన వారిగా మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. దావీదు జీవితంలో అలాంటి హృదయం లేకపోవటం అనేకమైన వేదాలను ఏం చేశాడు, కొని తెచ్చుకున్నాడు. తన రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి, పోగొట్టుకున్నాడు. తన పిల్లలు ఏమైపోయారు చెప్పండి, దూరం అయిపోయారు. తన యొక్క భార్య ఏమైపోయారు చెప్పండి, దూరం అయిపోయారు. ప్రాణభయంతో ఏం చేశాడు చెప్పండి, పారిపోయి కొండలలో గుట్టల్లో ఏంటంటే దాక్కునే పరిస్థితి తన జీవితంలో ఏంటంటే కలిగింది. అర్థమైపోయింది, ఈ లోకంలో రాజ్యం కాదు, ఈ లోకంలో ఏంటంటే భార్య పిల్లలు, ఈ ఆస్తి అంతస్తు, కీర్తి పరిస్థితులు కాదు, కానీ అతి ప్రాముఖ్యమైనది ఏం కావాలి తెలుసా, బుద్ధి కావాలి. ఏం కావాలి చెప్పండి, బుద్ధి కావాలి. ఏ బుద్ధి, నేర్చుకునే బుద్ధి. రెండోది హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరించే బుద్ధి. నాకు కావాలి ప్రభు అని ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా. మనం ఎప్పుడు చూసినా ప్రభు నా కష్టాలు తీర్చేయి, నా బాధలు తీర్చేయి, నా ఎరుకలు నా ఇబ్బందులు తీర్చాయి, నా అప్పులు తీర్చు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, అది కావాలి ఇది కావాలి అది చేస్తాం. కానీ అతి శ్రేష్టమైన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. దైవ సేవకుడైన నేనైనా మీరైనా మనందరూ ఏం చేయాలి, మంచి ప్రార్థన మనం ఏం చేయాలమ్మా, చేసేవారిగా మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే, నా కుమారుడా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి మాట్లాడు. చూసారా, ప్రియమైన వాళ్ళని ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నా కుమారుడా జ్ఞానోపదేశముని ఏం చేయాలి చెప్పండి, ఆలకింపుము. అది దేవుడు మనకి ఎప్పుడు ఏ ఉపదేశం చేస్తాడు అనుకుంటున్నారు, జ్ఞానోపదేశమే చేస్తాడు. కానీ మనకి ఏమట్లేదంటే జ్ఞానం ఉండట్లా, బుద్ధి ఉండట్లేదు. అదేంటంట, నా కుమారుడా జ్ఞానోపదేశమును ఏం చేయాలంట, ఆలకింపు. ఎందుకు, అది వివేకము గల నా బోధ. చూసారా, ఏంటమ్మా, వివేకాన్ని కలగజేస్తుంది. ఏది, దేవుని యొక్క బోధ. లేదా కలగజేసి చెప్పండి, జ్ఞానమును ఏంటమ్మా, వివేకమును ఏంటమ్మా కలగజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జాగ్రత్తగా వినాలండి, ఆలకిస్తామో, అర్థమైందంటారండి. అంటే ఆలకించడం అంటే అర్థం ఏంటండి, నేను హృదయంకి ఏం రావాలి, స్పందన. ఏమన్నా స్పందన, ఎన్ని వాక్యాలు విన్నా కూడా క్రైస్తవులకి ఏమట్లేదని చెప్పాను, స్పందన, ప్రతిస్పందన ఏంటంటే కనిపించట్లేదనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని ఆలకించుము అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని వాక్యం నీతో మాట్లాడగానే నీ హృదయం ఏం చేయబడాలి చెప్పండి, స్పందించి నీ స్థితిని, నీ పరిస్థితిని గ్రహించి పశ్చాత్తాపంతో అక్కడ ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పడమ్మా, సరి చేసుకోవాలి. ప్రియమైన దైవ జనాంగమా, అప్పుడు మనకి ఏం కలుగుతుంది తెలుసండి, వివేకము కలిగి, ఇంకొకటి బుద్ధి కలిగి, ఇంకా ఏంటంటే తెలివి కలిగి మనం ఏంటంటే నడుచుకుంటాం. ఈ రోజున మనకి ఏమి లేదు చెప్పండి, వివేకం లేదు. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు, బుద్ధి లేదు, ఇంకేంటిదండి తెలివి లేదు. దేవుని మందిరానికి వస్తున్న మనం ఎలా నడుస్తున్నాము మనకే తెలియదు. ఏదో పేరుకి ఇక్కడికి వస్తున్నాం, కానీ నడవాల్సిన రీతిగా మనం ఏంటండి నడవట్లా. నేర్చుకోవాల్సిన రీతిగా మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించవలసి మనము
అనుసరించట్లేదు. మన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. చూసారండి, బుద్ధిని సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఏం చేస్తాడంటే మేలు చేసుకుంటాడంట. వివేచన యందు లక్ష్యం ఉంచేవాడు ఏం పొందుకుంటాడు చెప్పండి? మేలు పొందుకుంటాడు. ఏంటమ్మా? మేలును పొందుకుంటాడు. కాబట్టి ఒకటి గమనించండి, మనకి మేలు జరగాలన్నా, మనకు ఉపకారం జరగాలన్నా మనం దేన్ని సంపాదించుకోవాలి చెప్పండి? బుద్ధిని. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనము లేదు, ఏమీ. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మన జీవితాలలో దేవుని దగ్గర ఉన్న బుద్ధిని కానీ మనం సంపాదించుకుంటే అది ఒకటి మన ప్రాణానికి ఉపకారము, రెండవది అది మనకేంటంటే మేలును కలగజేస్తుందనే విషయాన్ని మనము గమనించాలి. వివేచనను లక్ష్యము చేయువాడు అన్న ఏంటని చెప్పండి? వివేచనను లక్ష్యము చేయువాడు. లక్ష్యము చేయువాడంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ఆలోచించేవాడు ప్రియమైన ఏం పొందుకుంటాడంట? మేలును పొందుకుంటాడు. ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి మేలును పొందవలసింది ఇది పొందట్లేదంటే మనం ఏం సంపాదించుకోవట్లేదు తెలుసండి? బుద్ధిని ఏంటో సంపాదన. ఈ లోక సంపాదన మీద పడిపోయారు కానీ అసలైన సంపాదన కోసం ప్రభు పాదాల చెంత చేరి ఎక్కువగా దావీదు వలె మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన ఏంటమ్మా చేయలేకపోతున్నాం.